ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ಮೀ ಆಂಟಿ, ಅವರು 3 ಜನ ಅವಾಗಲಿಂದ ಫಾಲೋ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಸ್ವಲ್ಪ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾರೆ. ಅವರಲ್ಲ, ಅವ್ರು 3 ಜನ ಅವಾಗಿಂದ ಹಿಂದೆನೇ ಬರ್ತಿದ್ದಾರೆ. ಸ್ವಲ್ಪ ಕೇಳ್ತೀರಾ ಏನಾಯ್ತು ಅಂತ? ಅವರ ವೆಯ್ಟ್ ಮಾಡಿ, ಇಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ. ಹೀಗೆ ಬಂದಿದ್ದೀರಲ್ವಾ, ವೆಯ್ಟ್ ಮಾಡಿ. ನಾವೆಲ್ಲಿ ಹೋದ್ರೆ ಅವಾಗಲೇ ಹಿಂದೆನೇ ಬರ್ತಾರೆ. ಎಷ್ಟು ಗಂಟೆ ಆಯಿತು? ಹಾಫ್ ಅನ್ ಅವರಿಂದ ಹೀಗೆ ಆಗ್ತಾ ಇದೆ. ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ? ನಾವು ಬೆಂಗಳೂರು. ఊరికే మాట్లాడుతున్నా. ఫోన్ చేస్తే అది వస్తున్నాడు, డౌట్ వచ్చింది, పోలీసు చేసినట్టు కాసేపు వస్తే ఫోన్ చూసా పెట్టుకోవచ్చు. భయం వస్తుంది, ఫోన్ చేస్తాను చూసేటట్టు వాళ్ళ సాయి చూస్ತಾ పెట్టుకೋ. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇಂದ ಫಾಲೋ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಾ? ಬಸ್ ಸ್ಟಾಪ್ ಇಂದ ఇదే ఫోన్ చేస్తున్నారని చెప్పి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళాలి? మేము అక్కడ కళ్యాణ్ నగర్కి వెళ్ళాలి. కళ్యాణ్ నగర్ వెళ్ళి, కళ్యాణ్ నగర్ హెల్లూరు పోస్ట్ ఉంది కదా, హెల్లూరు దగ్గర అంతా మనం పోయే దారి వస్తుందా? సరే ఉండండి, మాతోటే ఉండండి, మేము పోయేటప్పుడు. అప్పటి ఇంకా ఇట్లా అవుతాను, మేము ఎక్కడ పోతేనో ఫాలో చేస్తూ ఉన్నారు. మాకు భయం వేస్తుంది. మీరు కాలేజ్ నుంచి వస్తున్నారా? మాతోనే ఉండండి, మేము పోయేటప్పుడు రండి. మేము ఇంటికి పోవాలి అంటే వాళ్ళని అడుగు చూస్తారా? ఏం అందుకనే మాతో పాటు వచ్చేసేయండి, మేము కార్లో డ్రాప్ చేస్తాము అంటున్నాము. అందుకోసం మేము ఇప్పుడే జస్ట్ వచ్చాము పార్క్ అనేసి. 10 నిమిషాలు మళ్ళీ వాళ్ళ సైడ్ చూడబాకండి, మీ పాటికి మీరు బాండి కలుసుకొని. వాట్ డూ యూ వాంట్? whom you are following? Why you are following? And why you are following? What do you want? ನಿಜವಾಗ್ಲೂ ಹೇಳಿ, ಪೊಲೀಸ್ ಕಾಲ್ ಮಾಡಬೇಕಾ? I am saying that you are following from the bus stop. సిస్టర్స్ లేరా మీకు? సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్స్ లాగే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి, కానీ అలా చేయకూడదు కదా, ఇబ్బంది పెట్టాలి. చూస్తే చూసుకోండి, పాపం వాళ్ళే భయపడుతున్నారు కదా ఆడపిల్లలు, వాళ్ళకి మీరు హెల్ప్ గా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడుతున్నారు వాళ్ళు, ఏదైనా ప్రాబ్లం వస్తే బ్రదర్ అని చెప్పి అడిగితే చేసేటట్టు ఉండాలి. కానీ మీరే ప్రాబ్లం అంటే ఎవరు చెప్పుకోవాలి? చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చింది, బ్రదర్ ఇట్లా మాకు భయం వేస్తుందని చెప్తారు, అప్పుడు మీరు హెల్ప్ చేయాలి. మీరే ప్రాబ్లం అయితే ఎవరికి చెప్పుకోవాలి? మీ ఇంట్లో ఉన్నారు కదా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అంతా ఉంటారు కదా, అట్లా అనుకోవాలి. వీళ్ళు కూడా అందుకే భయం వేస్తే మేము అసలు వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకే పార్క్ వద్దే పడతాం బాగుంది అని భయపడే వాళ్ళే వెళ్ళిపోవాలి కదా ఇంటికి. వాళ్ళు ఎందుకు ఉన్నారు అదే ఆడే అర్థం అవుతుంది. మనమే తప్పు చేయలే, నార్మల్ గా మేము ప్రాంక్ వీడియోస్ చూసి నవ్వుకునే వాళ్ళం. ఇది ఫస్ట్ టైం. భలే వాళ్ళు. యాక్చువల్గా మేము ప్రాంక్ చేసి నవ్వుకునే వాళ్ళం వీడియోలో. ఫస్ట్ టైం మేము ప్రాంక్ చెప్పాలి, మేము కూడా యూట్యూబ్ లో. ఇట్స్ ఓకే, హాయ్. అందరూ అక్కడ చూసి హాయ్ చెప్పండి. హాయ్ చేయండి, థమ్స్ అప్ చేయండి.
The person who is holding you. Thank you. Thank you. World I feel